ఆలుగడ్డ కర్రీ చేసుకుంటున్నాము. ఆలుగడ్డ పావు కిలో అండి. ఇవి సన్నగా కట్ చేసుకుందాము. ఉల్లిగడ్డలు కట్ చేశానండి. 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను. కొద్దిగా 2 కరివేపాకు కొమ్మలండి, సాల్టు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అండి. ఆలుగడ్డ కట్ చేసుకుందాము. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసి ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర అండి. అవి చిట్పట్టలాడాక ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందామండి. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఈ కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే వరకు మనం ఈ ఆలుగడ్డలు కట్ చేసుకుందామండి సన్నగా. అల్లం వెల్లుల్లి వేసామండి. మనం రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. కారం కూడా వేసుకున్నాము. ఒక హాఫ్ స్పూను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా 2. కారము, కరివేపాకు కూడా వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ కూడా వేసుకున్నామండి. ఒక నిమిషం తర్వాత కట్ చేసిన ఆలుగడ్డలు కూడా వేసేసుకున్నాము. ఆలుగడ్డలు వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఆలుగడ్డలన్నీ వేసేసుకున్నాము. కలిపేసుకున్నాము ఒకసారి. బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకున్నాము. తర్వాత కొంచెం సేపు అయ్యాక ఉడికాక మనం కొత్తిమీర వేసుకున్నామండి. వాటర్ వేసుకున్నాము. ఉడకాలి కదా. మూత పెట్టుకున్నాము. చూద్దామండి. ఆలు చూసారు కదా, లిక్విడ్గా చేశాను. రైస్కి కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఈజీగా తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి ఆలు. చూసారు కదా, జ్యూసీగా ఉంది. మంచిగా రైస్కి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా పెట్టేసుకున్నామండి. థ్యాంక్ యూ.